Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. భార్య అంటే భర్త అడుగుజాడలో నడవడం, భర్తలో సగభాగంగా భావించడం, అన్నిట్లలో కూడా సగభాగంగా భావించేటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకుంటాం. భార్య భర్త విషయం ఇద్దరు కూడా అంత కూడా. కానీ ఒక భార్య తన భర్త కిడ్నీ అమ్మి ఆ కిడ్నీతో వచ్చినటువంటి డబ్బులతోటి ప్రియుడితో పరారైనటువంటి ఒక సంఘటన, విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. విస్మయానికి గురి చేసేటువంటి, ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఈ సంఘటన కోల్కతాలో జరిగింది. సొంత భర్త కిడ్నీని అమ్మకానికి పెట్టి ఆ వచ్చినటువంటి డబ్బులతోటి ఆ డబ్బులు తీసుకొని మరి ప్రియురాలతో పోయినటువంటి ఒక ఉత్తమ ఇల్లాలిమే. భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరారు, 10 లక్షలు తీసుకొని ఉడాయించిన భార్య. ఇది కోల్కతాలో జరిగినటువంటి ఘటన, పశ్చిమ బెంగాల్ స్టేట్. భర్త కిడ్నీ విక్రయించి వచ్చిన సొమ్మును తీసుకొని ప్రియుడితో పరారైనటువంటి ఒక భార్యమని ఉదాంతం పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. హౌడా జిల్లా శంకర్రాయిల్ గ్రామానికి చెందిన ఆ మహిళ భర్తకు తీయని మాటలు చెప్పి చివరకు మోసగించింది. అన్ని కుటుంబాలు మాదిరిగానే వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాటి నుంచి బయటపడాలంటే కిడ్నీ విక్రయించాలని భర్తకు చెప్పి చూసింది. వచ్చిన సొమ్మును బ్యాంకులో వేసుకుంటే కుమార్తె చదువులు, మిగతా ఆర్థిక సమస్యలు ఉండవని నచ్చజెప్పి భర్తను ఒప్పించింది ఆ భార్య. సో నిజమే అనుకొని నమ్మినటువంటి అతడు ఏడాది పాటు వెతికి కిడ్నీ కొనుగోలుదారుడు పట్టుకున్నారు. అంటే ఆ కిడ్నీ ఎవరికైతే కావాలో అవతలన్నటువంటి వ్యక్తులు కొనడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఎక్కువ డబ్బులు ఇచ్చేసి అలాంటి వాళ్ళని ఎతికి ఏడాది పాటు లాస్ట్కి అలాంటి వారిని పట్టుకున్నారు. 3 నెలల క్రితం కిడ్నీ అమ్మకం జరిగింది. ఎట్టకెలకు అటు ఉన్నటువంటి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దొరకడంతో ఈయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కిడ్నీ తోటి 3 నెలల క్రితం కిడ్నీ అమ్మకాన్ని కూడా పెట్టేశారు. ఇందుకు 10 లక్షలు తీసుకున్నాడు. అనంతరం భార్య అసలు మోసం బయటపడింది. ఈ మొత్తం సొమ్ము తీసుకొని ఆ భార్య ప్రియుడితో పరారైపోయింది. చూడండి, మొదటేమో మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, నీ కిడ్నీ అమ్మతో వచ్చిన డబ్బుతోటి మన కుమార్తె చదువులు కానీ మిగతా ఆర్థిక సమస్యలన్నీ కూడా సద్దుమణిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా కొంత అనారోగ్యంగా కొంత కష్టపడ్డా కూడా ఆర్థికంగా సెటిల్ అవుతామని చెప్పేసి మాయమాటలు చెప్పి భర్తను కిడ్నీ ఇవ్వడానికి ఒప్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి భార్య ఆ వచ్చినటువంటి సొమ్ము తీసుకొని ఆపరేషన్ అయిపోయిన తర్వాత ప్రియుడితోటి జంప్ అయిపోయింది. భారత్పూర్కు చెందినటువంటి ఓ పెయింటర్కు ఫేస్బుక్ ద్వారా ఆమె పరిచయం ఏర్పడింది. చివరికి అది ప్రేమగా మారింది. లబోదిబోమన్న ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారత్పూర్లో ఉన్నారని తెలుసుకుని 10 ఏళ్ల కుమార్తె, తల్లిదండ్రులు, బంధువులను తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వారిని చూసి ఇంటి తలుపులు వేసుకున్న ఆమె ఎంతకు తీయలేదు. వారితో మాట్లాడడానికి బయటకు రాలేదు. పైగా ఏం చేసుకుంటారో చేసుకోవడాన్ని బెదిరించింది. విడాకులు ఇస్తానని భర్తను హెచ్చరించింది. చూడండి ఎలాంటి పరిస్థితులు రోజు రోజుకి సమాజంలో చూడాల్సి వస్తుందో. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఈ విచ్చలవిడిగా మారినటువంటి సోషల్ మీడియా వాడకం, ముఖ్యంగా ఒకవైపు భర్త ఉన్నాడు, కుమార్తె ఉంది, కుటుంబం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఆమె ఫేస్బుక్లో ఒక పెయింటర్తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమ, దానికి ఒక ప్రేమ అని పేరు పెట్టుడు మళ్ళందరూ ఆ ప్రేమగా మారి దాంతో భర్తను వదిలేసి ఆ ప్రియుడితోని పోవడమే పనిగా పెట్టుకున్నటువంటి ఉదాంతాలు వరుసగా కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఎవరు ఊహించని సంఘటన ఏంటంటే, ఇప్పటివరకు ప్రియుడితో వెళ్ళడానికి భర్తలను మర్డర్ చేసి వెళ్ళినటువంటి భార్యలను చూసాం. అలాంటి వార్తలు కూడా రోజు వింటున్నాం. అలాగే ప్రియుడికి ఆమెకి అడ్డంగా ఉంటున్నాడు భర్తలు అని చెప్పేసి చాలా మంది తప్పించేటువంటి ప్రయత్నాలు, అనేక సంఘటనలు కూడా చేయడం జరిగింది. బట్ ఇక్కడ కేసు ఇది కొంచెం చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ప్రియుడు ఒక పెయింటర్, ఈమె ఆర్థిక సమస్యలతో ఉంది. సో బయటికి వెళ్ళి బతకడానికి కూడా కష్టంగా వీరికి కూడా ఉండేటువంటి అవసరం ఉందని చెప్పేసి ముందే ఒక ప్రణాళికబద్ధంగా ఎట్లాగో భర్తతో ఉండొద్దు అని అనుకుంటుంది. ప్రియుడికి అలవాటు పడిపోయింది కాబట్టి ప్రియుడితో కలిసి మరి లైఫ్ను లీడ్ చేయాలంటే డబ్బులు కావాలి. దానికి ఎవరిని ఎరేసిందంటే భర్తనే ఎరేసింది. భర్త కిడ్నీ అమ్మేసి వచ్చినటువంటి డబ్బుతో ఆ డబ్బును తీసుకుని ప్రియుడితో కలిసి బయటికి వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు మీ ఇద్దరం అని చెప్పేసి అనుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమానికి పూనుకుంది. కన్నా బిడ్డని, భర్తను, ఇద్దరిని కూడా మోసగించి ఆ భర్త కిడ్నీ అమ్మగా వచ్చినటువంటి డబ్బుతో పూర్తిగా ప్రియుడితో ఉడాయించినటువంటి పరిస్థితి జరిగింది. భార్యను మళ్ళీ తీసుకొద్దాం ఇంటికి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత భర్త, కుటుంబ సభ్యులు, కుమార్తె ఇంటికి అక్కడ ఎక్కడైతే ఏమో షెల్టర్ పొందిందో ప్రియుడితో పాటు అక్కడికి వెళ్తే కనీసం ముఖం కూడా చూడకుండా, తలుపులు వేసుకొని బయటికి రాకుండా అక్కడ ఇంకా బెదిరింపులకు పాల్పడేటువంటి ఘటనలు, విడాకులు ఇస్తాను, నీతో నాకు సంబంధం లేదని చెప్పేసి ఆమె చెప్తున్నటువంటి వివరాలు చూస్తే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తున్నటువంటి సందర్భం. ఏదేమైనా కూడా ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి వార్త వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో రోజు రోజుకు జరుగుతున్నటువంటి పరిణామాలలో ఇది పరాకాష్ట అని చెప్పుకోవచ్చు.